పాకిస్తాన్కి ఇండియాకు మధ్య యుద్ధం కంపల్సరీగా జరగబోతుంది. ఇండియా పాకిస్తాన్ పైన భారీ అటాకే చేయబోతుంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన మొహమ్మద్ ఆసిఫే స్వయంగా రివీల్ చేశాడు. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చూస్తే మిలిటరీ యాక్షన్ బై ఇండియా ఈజ్ ఇమినెంట్ అంటే ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ పైన భారీ మిలిటరీ యాక్షన్ తీసుకోబోతుంది. ఇక్కడ ఇమినెంట్ అంటే అర్థం ఖచ్చితంగా జరగబోతుంది అని. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ మాట చెప్పాడు అంటే వీళ్ళపైన ఎంత ప్రెజర్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా ఏదో పాకిస్తాన్ లాగా ఆగమాగం యాక్షన్ తీసుకోదు. చాలా ఆలోచించి వెరీ పర్టికులర్గా ఎక్కడ కొడితే పాకిస్తాన్ హట్ అవుతుందో అక్కడ దెబ్బ కొడుతుంది. ఫస్ట్ మనం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేశాము. ఇది ఇండియా పాకిస్తాన్కి ఇచ్చిన అతిపెద్ద హార్ట్ అటాక్. ఈ ఒక్క స్టేట్మెంట్తోనే పాకిస్తాన్లో ఉన్న నాయకులంతా పిచ్చోళ్ళైపోయారు. మీడియా ముందుకు వచ్చి మా వాటర్ని ఆపుతారా, ఆ నదిలో మీ రక్తం పారేలా చేస్తాము, వాటర్ని ఆపితే మేము మీ డ్యామ్లపైన అటాక్లు చేస్తాం, కొందరైతే మా దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ మీ వైపే ఫేస్ చేసి పెట్టాము, ఇండియాను లేపేస్తాము అన్నట్టుగా నోటికొచ్చినట్టు వాగుతున్నారు. నిజంగా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ స్ట్రాటజికల్ థింకింగ్ ఉన్న ఏ నేషన్ కూడా ఇలాంటి చీప్ స్టేట్మెంట్లు ఇవ్వదు. వీళ్ళు మా దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, మిమ్మల్ని లేపేస్తాము అని చెప్తున్నారు. కానీ వీళ్ళకంటే వెరీ పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయన్న సంగతిని వీళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు? వీళ్ళకు తెలుసు ఇండియా పాకిస్తాన్ కంటే 100 రెట్లు వెరీ పవర్ఫుల్ అని. అయినా కూడా వీళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే వాళ్ళలో భయం ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఒకసారి మన ఇండియా నుంచి బ్రహ్మోస్ మిసైల్స్, ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ మిసైల్స్లో ఒకటి. ఇది మిస్టేక్లో ఫైర్ అయి పాకిస్తాన్లోని ఒక ప్రాంతంలో ల్యాండ్ అయింది. ఒక మిసైల్ మిస్టేక్లో పాకిస్తాన్లో ల్యాండ్ అయితేనే ఆ దేశం కంపించిపోయింది. ఈ మిసైల్స్ పడ్డ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు భూకంపం వచ్చింది అని భయపడి పారిపోయారు. పాకిస్తాన్కి ఆ రోజు నిద్ర పట్టలేదు. ఎందుకంటే సడన్గా ఇండియాకు ఏమైంది, ఇంతటి పవర్ఫుల్ మిసైల్స్ మా మీద ఎందుకు వేస్తున్నారని వాళ్ళంతా పిచ్చోళ్ళైపోయారు. తర్వాత మన గవర్నమెంట్ అది మిస్టేక్లో జరిగిందని చెప్పగానే కాస్త కూల్ అయ్యారు. నిజానికి మిసైల్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మిస్టేక్లో ఫైర్ అయినా ఎదుటి దేశం గట్టి యాక్షన్ తీసుకుంటుంది ఇఫ్ అది పవర్ఫుల్ కంట్రీ అయితే. కానీ పాకిస్తాన్ నోరు మూసుకొని కామ్గా కూర్చుంది. ఎందుకంటే మిస్టేక్లో మిసైల్ లాంచ్ అయిందని ఇండియా క్లియర్గా చెప్తుంది కదా. అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకొని ఇంకా తన్నులు తినడం ఎందుకని పాకిస్తాన్ కామ్గా ఉండిపోయింది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు మనల్ని బెదిరిస్తుంది. ఎనీవే, ఇప్పుడైతే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చాలా క్లియర్గా ఇండియా మా మీద అటాక్ చేయబోతుంది, అందులో డౌటే లేదు. ఇండియాకు కూడా గట్టి కౌంటర్ ఇవ్వడానికి మా సైనికులు రెడీగా ఉన్నారు అని చెప్పుకుంటున్నాడు. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్గా ఉంది. రీసెంట్గా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ సైనికులు భారీ మొత్తంలో ఉద్యోగాలు వదిలి పారిపోతున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే దాదాపు 4500 మంది సోల్జర్స్, 250 మంది ఆఫీసర్స్ ఇండియాతో యుద్ధం వస్తుందేమో అనే భయంతో రిజైన్ చేసేశారు. కేవలం అంతేకాదు, పాకిస్తాన్ ఆర్మీ మొత్తానికి చీఫ్ అయిన ఆసిఫ్ మునీర్ గత 2-3 రోజుల నుంచి కనిపించట్లేదు. కొన్ని అఫీషియల్ రిపోర్ట్స్ చెప్పేది ఏమిటంటే మనోడు దేశం వదిలి పారిపోయాడు అని. అంతేకాదు, వీడు తన ఫ్యామిలీని పాకిస్తాన్ నుంచి వేరే దేశానికి షిఫ్ట్ చేసేసాడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక దేశ ఆర్మీ మొత్తానికి లీడర్ అయిన వ్యక్తి భయపడి తన ఫ్యామిలీని వేరే దేశానికి షిఫ్ట్ చేశాడు అంటే ఇండియా అంటే వీళ్ళలో ఎంతగా భయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మీలో కొందరు అనుకుంటారు, పాకిస్తాన్ మనతో అంతగా భయపడుతున్నప్పుడు మరి ఇండియా ఎందుకు అటాక్ చేయట్లేదు, వెళ్ళి ఫైటర్ జెట్లతో పెద్ద పెద్ద బాంబులు వేసేస్తే అయిపోతుంది కదా అని. గైస్, ఇక్కడ మీరు పాకిస్తాన్తో మనకు ఉన్న ప్రాబ్లమ్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం పాకిస్తాన్ కంటే చాలా పవర్ఫుల్, అందులో డౌటే లేదు. మనం ఆ దేశంలోకి చొరబడి అక్కడ ఉన్న ఉగ్రవాదుల్ని ఈజీగా అంతం చేయగలం. కానీ మనం ఇలా చేసిన కొన్ని రోజుల్లోనే మరికొంతమంది ఉగ్రవాదులు రెడీ అయిపోతారు. అందుకే ఈసారి ఇండియా ఏదో ఆవేశంలో వాళ్ళపైన అటాక్ చేయడం కాకుండా మళ్ళీ ఈ ఉగ్రవాదం మన దేశం వైపు చూడకుండా ఉండేలా ఆలోచించి యాక్షన్ తీసుకుంటుంది. ప్రజెంట్ మన ఇండియా పాకిస్తాన్పై తీసుకోబోతున్న చర్యల గురించి తెలిసి ప్రపంచ దేశాలు పాకిస్తాన్ని దూరం పెట్టేశాయి. వాళ్లకు ఎంతో క్లోజ్ అయిన టర్కీ కూడా పాకిస్తాన్కి హెల్ప్ చేయడానికి నిరాకరించింది. రీసెంట్గా ఈ న్యూస్ బాగా వైరల్ అయింది. టర్కీ నుంచి కొన్ని ఫైటర్ జెట్లు పాకిస్తాన్లో ల్యాండ్ అయి కొన్ని అడ్వాన్స్ ఆయుధాలు పాకిస్తాన్కి ఇచ్చి వెళ్ళాయి అని. ఈ న్యూస్ వైరల్ అవడంతో
టర్కీ ఎక్కడ మా రిలేషన్స్ ఇండియాతో చెడిపోతాయని భయంతో స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడవచ్చు. తుర్కియే రిజెక్ట్స్ డిస్ఇన్ఫర్మేషన్ ఆన్ సెండింగ్ వెపన్స్ టు పాకిస్తాన్. ఇక్కడ టర్కీ చాలా క్లియర్గా మేము పాకిస్తాన్కి ఎటువంటి వెపన్స్ని ఇవ్వలేదు అని క్లారిఫై చేసి పాకిస్తాన్ని దూరం పెట్టేసింది. ప్రజెంట్ ఒక విషయంలో మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. అదేంటి అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా మన దేశం ఒక ఇంపార్టెంట్ కంట్రీగా మారింది. అమెరికాకు ఇండియా అవసరం, రష్యాకు ఇండియా అవసరం, యూరప్ దేశాలకు ఫ్రాన్స్, ఇటలీ, యూకే ఇలా అన్నిటికీ ఇండియా చాలా అవసరం. అందుకే ఈ దేశాలు ప్రజెంట్ మనకు అగెన్స్ట్గా మారవు. అలాంటి ఒక గుడ్ విల్ని ఇండియా క్రియేట్ చేసుకుంది. అయితే ప్రజెంట్ పాకిస్తాన్కి హెల్ప్ చేసే ఏకైక దేశం ఈ చైనా. చైనా పాకిస్తాన్కి మనపై యుద్ధం చేసేందుకు కొన్ని మిసైల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ విషయం అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా అయింది. అలాగే కొన్ని అన్అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం మన ఇండియాపై ఈ దాడి జరగడం వెనుక చైనా కూడా ఉండవచ్చు. ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను మీరు క్లియర్గా గమనిస్తే మీకు ప్యాటర్న్ కనిపిస్తుంది. రీసెంట్గా అమెరికా చైనా పైన భారీగా టారిఫ్ విధించింది. ఏ దేశం పైన లేనంతగా 245% టారిఫ్ని విధించింది. దాంతో చైనాలోని చాలా కంపెనీలు మూసుకుపోయాయి. యాపిల్ కంపెనీ కూడా తమ మ్యానుఫ్యాక్చరింగ్ని చైనా నుంచి ఇండియాకు షిఫ్ట్ చేస్తుంది. ఇక్కడ మన ఇండియా అమెరికాకు ఫేవర్గా కానీ చైనాకు అగెన్స్ట్గా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అమెరికా చైనా గొడవ పడుతుంటే మనం ఆటోమేటిక్గా బెనిఫిట్ అవుతున్నాము. ఈ విషయాన్నే చైనా గమనించింది. చైనాకు మన మీద ఎంత జలసీ అంటే మనం బాగుపడడం వాళ్ళకు ఇష్టం లేదు. ప్రజెంట్ మీరు వరల్డ్ వైడ్గా జియో పాలిటిక్స్ని గమనిస్తూ ఉంటే చైనాకు పోటీగా నిలబడే ఏకైక దేశం అమెరికా, ఆ తర్వాత మన ఇండియా. ఇప్పుడు అమెరికా చైనాను బీట్ చేయాలి అంటే ఇండియా సహాయం తీసుకోవాల్సింది. ప్రజెంట్ పరిస్థితులు ఎలా మారాయి అంటే ఇండియా ఎవరి సైడ్ ఉంటే వాళ్ళే సూపర్ పవర్గా మారుతారు. అందుకే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకు అగెన్స్ట్గా అయ్యే అవకాశం లేదు. అందుకే అన్ని దేశాలపైన భారీగా టారిఫ్ని విధించినప్పటికీ ఇండియా విషయంలో అమెరికా కాస్త సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే మన అవసరం వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంది. ఈ చైనా అమెరికా ట్రేడ్ వార్లో ఇండియా బెనిఫిట్ అవ్వడం చైనాకు ఇష్టం లేదు. అందుకే ఈ చైనా తమ పెంపుడు కుక్క అయిన పాకిస్తాన్ని ఉపయోగించి మనపైన దాడి చేయించింది అని చాలామంది జియో పొలిటికల్ నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ చైనా ప్లాన్ ఏమిటంటే ఎప్పుడైతే ఒక దేశం యుద్ధంలో ఎంటర్ అవుతుందో ఆ దేశంలోకి కొత్త కంపెనీలు, పెట్టుబడులు రావు. ఎందుకంటే యుద్ధంలో ఉండే దేశాలు ప్రాఫిట్ని సంపాదించలేవు. యుద్ధం అంటేనే ఆల్వేస్ లాస్. ఇప్పుడు మనం పాకిస్తాన్తో డైరెక్ట్గా యుద్ధానికి దిగామే అనుకోండి, మన దేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు, కంపెనీలు రావు. ఈవెన్ యాపిల్ కంపెనీ కూడా మన దేశానికి రాకుండా వేరే కంట్రీకి షిఫ్ట్ అయిపోతుంది. అందుకని చాలామంది నిపుణులు చెప్పేది ఏమిటంటే ఈ పహల్గామ్ అటాక్ వెనకాల చైనా కూడా ఉండొచ్చు అని. ఎందుకంటే పాకిస్తాన్ మనతో యుద్ధం చేయాలి అంటేనే వణికిపోతుంది. అలాంటి పాకిస్తాన్కి ఈ చైనా ఆయుధాలు సప్లై చేసి ధైర్యం ఇచ్చి మనపైన యుద్ధం చేయమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ పైన దాడి చేయదా అంటే కంపల్సరిగా చేస్తుంది. కానీ ఇదే చివరి దాడి కాబోతుంది. ఎందుకంటే ఈసారి మన ఇండియా పాకిస్తాన్కి కొట్టే దెబ్బకు వాళ్ళు మళ్ళీ మన జోలికి రారు. రీసెంట్గానే మన ఇండియా ఫ్రాన్స్ నుంచి $7.4 బిలియన్ పెట్టి ఇంకో 26 రఫైల్ ఫైటర్ జెట్లను కొన్నది. ఈ ఫైటర్ జెట్స్ ఇండియన్ ఆర్మీలో చేరితే మనం ఇంకా పవర్ఫుల్గా మారుతాం. చైనా పాకిస్తాన్కి ఎంత హెల్ప్ చేసినా, వాళ్ళు మనపై ఎన్ని పన్నాగాలు పన్నినా ఈసారి మోడీ గవర్నమెంట్ పాకిస్తాన్ని వదిలేది లేదు. వెరీ సూన్ పాకిస్తాన్ పైన హెవీ బాంబింగ్ అయినట్టు లేదా సడన్గా పాకిస్తాన్లో అల్లర్లు స్టార్ట్ అయినట్టు, ఆ దేశంలో ముక్కలైనట్టు న్యూస్ రావచ్చు. రీసెంట్గా ఇండియన్ డెలిగేట్స్ ఆఫ్ఘనిస్తాన్లోని ఆఫీసర్తో కూడా కలిశారు. మీ అందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి అస్సలు పడదు. ఇప్పటికీ వాళ్ళ బార్డర్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఆఫ్ఘనిస్తాన్కి మనం కాస్త హెల్ప్ చేసామనుకోండి, పైనుంచి వాళ్ళు, కింద నుంచి బలూచిస్తాన్, ఇటు సైడ్ నుంచి మన ఇండియా. ఒక్కసారిగా ఏదైనా యాక్షన్ ప్లాన్ చేస్తే పాకిస్తాన్ మ్యాప్లో మిగలదు. నాకు తెలిసి అదే జరగబోతుంది అనుకుంటున్నాను. ఇది జరిగితే వెరీ సూన్ మన ఇండియా పక్కన 2 లేదా 3 కొత్త దేశాలు ఏర్పడే అవకాశం ఉంది. బై ద వే, నేను మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇలాంటి ఉగ్రదాడులు మళ్ళీ మన ఇండియా పైన జరగవు. అలా జరగకుండా ఉండేందుకు ఇండియా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అందులో మొదటిది మన ఇస్రో ప్రాజెక్ట్. ఇండియా బార్డర్స్ని ఇంకా ప్రాపర్గా మానిటర్ చేయడానికి, బార్డర్లో జరిగే ప్రతి చిన్న మార్పుని, ఈవెన్ చీమ చిటుక్కుమన్న ఇండియన్ గవర్నమెంట్కి తెలిసేలా ఇస్రో రాబోయే 3 సంవత్సరాల్లో 150 శాటిలైట్స్ని అంతరిక్షంలోకి పంపబోతుంది.
ఈ శాటిలైట్స్ మన ఇండియన్ బోర్డర్స్ని కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అక్కడ జరిగే ప్రతి మూమెంట్ని ఇవి ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే పాకిస్తాన్ నుంచి ఇలాంటి ఉగ్రదాడులు మళ్ళీ మన దేశం పైన జరగవు. అలాగే అమిత్ షా గారు కూడా దేశంలో ఉన్న పాకిస్తానీ నేషనల్స్ అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను దేశం నుంచి వెళ్ళగొడుతున్నారు. దీనిపై ఆల్రెడీ అన్ని స్టేట్స్లో ప్రాసెస్ స్టార్ట్ కూడా అయిపోయింది. దీంతో పాటు మన ఇండియాలో ఉన్న ఇంకో ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ మావోయిస్టులు. ఆల్రెడీ ఒక అతిపెద్ద యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ మన తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బార్డర్లో స్టార్ట్ అయింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఏరియా భారీ అడవి ప్రాంతం. ఇక్కడే ప్రజెంట్ పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఈ మావోయిస్టులు ఎవరు అంటే వీళ్ళంతా లెఫ్ట్ వింగ్ నక్సల్స్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఐడియాలజీ, మావో జెడాంగ్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ కలిగిన వాళ్ళు. వీళ్ళ గోల్ ఏమిటంటే ఆర్మర్డ్ పీపుల్ రెవల్యూషన్తో ప్రజెంట్ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ని కంప్లీట్గా తొలగించేసి కమ్యూనిస్ట్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడం. అయితే అమిత్ షా గారు ఈ మావోయిస్ట్ వ్యవస్థ మొత్తాన్ని అంతం చేయడానికి పూనుకున్నారు. ఆల్రెడీ ఈయన పిలుపు మేరకు దాదాపు 33 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో లొంగిపోయారు. మిగిలిన వారిపైన భారీ లెవెల్లో పోలీస్ ఆపరేషన్ జరుగుతుంది. అమిత్ షా గారి పుణ్యమా అని ఇండియాలో ఇప్పుడు నక్సలిజం ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. మొత్తంగా భారత ప్రభుత్వం ఎక్స్టర్నల్ థ్రెట్స్ని, ఇంటర్నల్ థ్రెట్స్ని చాలా ప్లాన్డ్గా ఆర్టికులేటెడ్ మేనర్లో ఎలిమినేట్ చేస్తూ వస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో మన ఇండియా మరింత పవర్ఫుల్ కాబోతుంది. మన దేశం నుంచి ఈ పాకిస్తానీ వాళ్ళతో పాటు ఇల్లీగల్ బంగ్లాదేశ్లను కూడా వెళ్ళగొడితే మన ఇండియాలో జరిగే ఆల్మోస్ట్ క్రైమ్స్ తగ్గిపోతాయి. ఎస్పెషల్లీ హిందూ ముస్లిం గొడవలు కూడా తగ్గిపోతాయి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ప్రజెంట్ వెస్ట్ బెంగాల్, ఎస్పెషల్లీ అస్సాంలో ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీల పాపులేషన్ విపరీతంగా పెరిగింది. వీళ్ళ కారణంగానే ఆ రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ పెరిగింది, హిందూ ముస్లిం గొడవలు పెరిగాయి. ఎందుకంటే ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీలు మన దేశంలో ఇలాంటి గొడవలు జరిగితేనే సేఫ్గా ఉంటారు. అందుకే వీళ్ళు దేశంలో ఆల్వేస్ గొడవలు ఉండేలా చేస్తుంటారు. అందుకే ఈ పాకిస్తానీ వాళ్ళతో పాటు మన దేశంలో ఉన్న 3 కోట్ల మంది ఇల్లీగల్ బంగ్లాదేశ్లను కూడా దేశం నుంచి తరిమేస్తే మన దేశానికి పట్టిన దరిద్రం పోతుంది. ఓవరాల్గా ప్రజెంట్ పాకిస్తాన్ మన ఇండియా ఎప్పుడు దాడి చేస్తుందా అని భయపడుతూ వెయిట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా లేదు, ఒక్క చైనా తప్ప. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ చైనా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? కాశ్మీర్లో జరిగిన దాడి వెనుక చైనా ఉండే అవకాశం ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.